నమస్తే అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ ఛానల్ ద్వారా మీకు గ్రామీణ జీవితము అలానే వ్యవసాయ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది పరిచయం అయితే చేసేస్తా. ఎక్కువగా అయితే మన ఛానల్లో వ్యవసాయ జీవితం గురించే ఉంటుంది. రైతు పడే కష్ట నష్టాలు, ఆదాయాలు, ఖర్చులు, లాభాలు ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఈరోజు అసలు ముచ్చట్లోకి వెళ్తే, ఈరోజు వచ్చేసి మనకి చేనులో అయితే ఏం పని లేదన్నమాట. దానికి కారణం ఏంటంటే నైట్ వర్షం పడడము. నైట్ అయితే 3 గంటల్లో అయితే వర్షం అయితే వచ్చింది. ఇంకా మిద్దె మీద పడుకున్న వాళ్ళము ఇలా రేగల కింద అయితే పడుకున్నాము. ఇంకా ఇంట్లో అయితే మస్తు ఒక్కబెడుతుంది, ఫ్యాన్ గాలి అస్సలు పడట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మ దగ్గర రేకుల కింద అయితే పడుకున్నాము. అమ్మమ్మ అయితే డైలీ ఇక్కడే పడుకుంటుంది. ఇంకా రగ్గుబట్టలన్నీ అయితే చక్కగా అయితే మడుచుకునేస్తున్నాను. ఎందుకంటే డే టైంలో అయితే కోళ్ళు వస్తాయి ఇక్కడ, అందుకని చెప్పేసి ఇంకా బట్టలంతా గలీజ్ చేసేస్తాయి, గబ్బు పట్టించేస్తాయి అన్నట్టు ఇంకా ఎక్కడక్కడైతే సర్దేద్దాం అన్నట్టు ఇంకైతే నేనైతే బెడ్షీట్లు అయితే మడత అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మమ్మ లేవ్వగానే అదిగోండి ఒక్కాకైతే వేసుకుంటుంది. అమ్మ ఏమో పనికి పోవడానికి రెడీ అవుతుంది. మా వారేమో ఎర్రగడ్డ చేను దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి. ఎందుకు అంటే నైట్ వర్షం పడింది కదా, తేమ సరిపోయిద్దా లేదంటే నీళ్ళు వేయాల్సి ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు 4ంటికి అయితే కరెంట్ వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి తడి సరిపోయిద్దా సరిపాదా అన్నట్టు ఇంకా చెకప్కి వచ్చేసి మా వారైతే ఉదయాన్నే నిద్రలు ఇవ్వగానే అయితే ఇంకా చేను దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మనం కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఉదయం ఇంకా వంట, వార్పు, చితుకులు, చెత్తలు ఇవి ఉంటాయి కదా. ఇంకా దోళ్ళ కింద చితుకైతే మా అమ్మమ్మ అయితే ఎత్తేస్తుంది. గిన్నె పడేసి రావడమే నా డ్యూటీ. ఇంకైతే బయట అగ్గిమంట వేసేపో అమ్మమ్మ నీళ్ళు పోసుకొని నీళ్ళు కాంచుపో అని చెప్పేసి అమ్మ అయితే టమాటాలు అయితే కట్ చేస్తుంది. టమాటా చట్నీ అయితే చేయాలంట. ఇంక ఈరోజు చేనులో ఏం పని లేదు కదా, 3 పూట్ల వండుకొని తినడానికే సరిపోయింది. అవి ఏమేమి వండినాము ఏంది అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అమ్మ అయితే టమాటాలు అన్నీ కట్ చేసేసి బెండకాయలు అన్నీ కట్ అయితే చేసేసింది. ఇంకా అమ్మ అయితే పనికి వెళ్ళిపోయే టైం అయితే అయ్యింది. ఉదయం 7ంటికి అయితే పనికి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంకైతే నేను పొయ్యి బూడిదెత్తేసి ఇంకా పొయ్యిగడ్డ మీద పొయ్యి ముందర అంతా అయితే చితికైతే ఊడ్చేసుకుంటున్నా. ఉదయం లేవగానే ప్రతి ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం ఇది. ఏమంటారు? ఇంకా కొన్ని ఉంటాయి. అవి ఏంది అంటే గుమ్మం కడుక్కోవడము, పూజ చేసుకోవడం ఇలాంటివి ఇంకా అవి కూడా చేస్తాయి. ఈరోజు అసలే సోమవారము. ఇంకా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద కూరకి అన్నానికి పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఏమైనా పని చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఉదయాన్నే అయితే పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద అయితే వంటకైతే రెడీ చేసుకుంటున్నా. అంటే నైటు వర్షం వస్తుంది అని మేము అస్సలు అనుకోలేదు. అందుకని చెప్పేసి కట్టుపుల్లలు ఏమి కూడా ఇరుచుకొచ్చి పెట్టుకోలేదు అన్నట్టు అన్నీ అయితే తడిచిపోయినాయి. ఇంకా ఈ పొయ్యి వెలిగించడానికి తంటాలు అయితే పడ్డాను. వర్షం పడింది అనుకోండి చాలా కష్టం అండి బాబోయ్ కట్టెల పొయ్యి మీద వంట వండడం. ఎందుకంటే కట్టెలన్నీ తడిచిపోతాయి, అంత తొందరగా అయితే పొయ్యి వెలిగించడానికి అవ్వదన్నట్టు. తొందరగా మండను కూడా మండదు. ఇంకా తంటాలు పడి పొయ్యి అయితే వెలిగించేసి ఫస్ట్ అయితే బెండకాయలు అయితే వేయించుకునేస్తున్నాను. చూడండి పొయ్యి ఏ విధంగా వెలుగుతుందో. కట్టెల పొయ్యి మీద మీరు ఎంతమంది వండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లోకి వెళ్ళి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈరోజు క్యారెట్ పళ్ళెము, టమాటా చట్నీ, అన్నం అయితే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడైతే జస్ట్ టమాటా చట్నీ, అన్నం అయితే చేస్తా. ఇంకా మళ్ళీ మధ్యాహ్నము కొంచెం ఖాళీ టైం ఉంటుంది. ఇంక అప్పుడైతే మళ్ళీ క్యారెట్ పళ్ళెం చేద్దాంలే అన్నట్టు ఇంకా దొడ్లో అయితే చిదుకూడ్చేసి అంత గుమ్మం అంతా కడుక్కునేసి ఇంటి ముందర ముగ్గు పెట్టుకునేసి తులసి కోటకు కూడా అయితే పూజ అయితే చేసుకునేసానండి. అసలు ఈరోజు మండే కదా, మండే రోజు ఉదయమే అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసిన. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత దోళ్ళతో కట్టేసి వాటికి మేత వేసేసి మనం కూడా తినేసి అంట్లు కన్నా కడగాల్సి ఉన్నాయి. అవన్నీ అయితే బయట పట్టేసి ఫస్ట్ మిరపకాయలు అయితే ఎండబెట్టేస్తున్నా. మిరపకాయలు నిన్న అంటే ఈవినింగ్ టైంలో అమ్మ అయితే తెంపుకొని వచ్చింది. మేము స్ప్రింక్లర్లు బిగించడానికి పోయింటే అమ్మ అయితే మిరపకాయలు అయితే పెరుక్కొని వచ్చింది. చూడండి అదిగోండి ఆనపగింజలు, మిరపకాయలు అయితే ఎండబెట్టేశాను. ఆనపగింజలు వచ్చేసి అవేమో ఇత్తనానికి, ఇప్పుడు కనిపిస్తున్నవి వచ్చేసి పండు మిరపకాయలు నిన్న తెంపుకొని వచ్చినవి. ఇంతకుముందు చూపించినవి వచ్చేసి అవి ఇంతకుముందు కోతవన్నమాట. అవి అయితే ఎండిపోయినాయి. ఇంకా నిన్న పెరుక్కొని వచ్చిన మిరపకాయల్లో పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని దొరికినాయి. ఇంకా అవన్నీ ఇంకైతే అంట్లు కడుగుదామని చెప్పేసి అదిగోండి ఇక్కడైతే ఇంకా మనకి నల్లిలో అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు అయితే బాగా కడుక్కోవచ్చు, తొందరగా అయితే అయిపోతుంది. నీళ్ళు కూడా చాలా ఉంటాయి కదా, మనకి ఎన్ని కావాల్సిన అన్నీ అయితే వాడుకోవచ్చు అన్నట్టు ఇంకైతే అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేశానండి.
అన్నీ చేయడము ఒక ఎత్తు అయితే ఈ బోకులు కడగడం మాత్రం మహా కష్టం. అస్సలు కడగను. ఇంక ఈ నడమైతే కొంచెము మార్పు అయితే వచ్చింది అనే చెప్పచ్చు నాలో. ఎందుకంటే ప్రతి ఒక్క పని అయితే నేనే చేసుకుంటున్నా. ఇంకా అమ్మ పనికి వెళ్తుంది కదా, పని నుంచి వచ్చి మళ్ళీ ఈ పనులన్నీ చేయాలంటే అమ్మ యాసపడుకుంటుంది అన్నట్టు ఇంతకుముందు అయితే అస్సలు చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే అన్ని పనులు అయితే నేనే చేసేసుకుంటున్నానండి. ఇంకా తిన్న తట్లన్నీ అయితే ఇక్కడే వేసాను. ఇంక ఇప్పుడు అవన్నీ అయితే రుద్దేస్తున్నా. ఇంకా ఎప్పటికప్పుడు అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బోకలు అన్నీ కడిగేసుకొని అదిగోండి అన్నీ ఇక్కడైతే ఆరబెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా టైము? 11 అయితే అవుతుంది. అంటే ఇక్కడ కొంచెము నీడగా ఉంటుంది అన్నట్టు. ఇంకా కొబ్బరి చెట్టు కింద అన్నీ కడిగేసి అదిగోండి ఆరబెట్టేసాను. ఇంక ఇప్పుడైతే మనము మిరపకాయలు తెంపకరావడానికి అయితే బయలుదేరిపోతున్నానండి. మన చెన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అదిగోండి మిరప చెట్ల దగ్గరకు కూడా అయితే వచ్చేసాను. ఏ విధంగా పండిపోయినాయో చూస్తున్నారా? అమ్మ నిన్న సగం అయితే పెరికింది, ఇంకా సగం అయితే అట్లనే ఉన్నాయి. ఇంక ఇవి తెంపుకురావడానికి అయితే వచ్చాను. ఇంకా తెంపడం అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఏమేమి తెంపుకున్నానో ఒకసారి చూసేయండి మీరే. మస్తు ఒక్క పెడుతుంది, ఎండ మాత్రం బీభత్సంగా అయితే కొడుతుంది. మిరపకాయలు తెంపేంత వరకు ఎండలేదు కానీ మళ్ళీ గోడుచిక్కుడుకాయలు పువ్వులు అయితే తెంపుకుందామంటే అప్పుడైతే మస్తు ఎండ వచ్చిందండి. ఒక్క మాత్రం బీభత్సంగా అయితే కొడుతుంది. పండు మిరపకాయలు, గోడుచిక్కుడుకాయలు, బంతి పువ్వులు అయితే తెంపుకున్నా. ఇవి వరకు పెరకనే లేదండి. బంతిపూలు అయితే అన్నీ వాడిపోయినాయి, ఎండిపోయినాయి. ఇంక ఈరోజు మండే కదా, ఇంకెట్లో పూజకి ఉంటాయి కదా అన్నట్టు అయితే పెరుక్కొని వచ్చాను. ఇంక ఇవన్నీ పెరుక్కొని వచ్చి అమ్మ దగ్గర అయితే పండు మిరపకాయలు, గోడుచిక్కుడుకాయలు వేరు చేయమ్మమ్మ అని చెప్పేసి అమ్మమ్మ కాడ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడేమో అదిగోండి క్యారెట్ అయితే తురుముకుంటున్నా. మా పాప ఏమో పువ్వులు అయితే కుడుతుంది. ఇంక ఇప్పుడు క్యారెట్ ఫ్రై చేద్దామన్నట్టు ఇంకా క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి. నిన్న నైటే చేసుకుందాం అనుకున్నాము క్యారెట్ పళ్ళెం, కాకపోతే నిన్న వీలు కాలేదు. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ టైం అయితే దొరికిద్ది అన్నట్టు, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నిన్న నైటే అయితే ఇడిపిచ్చేసి పెట్టుకున్నాం కదా చిన్నరగడ్డలు, ఇంకా అవైతే వేపేసుకొని ఇంకా మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా అయితే ఇందులోకి అయితే వేసేసి కొద్దిసేపు మంచిగా అయితే మగ్గనివ్వాలండి. చూస్తున్నారా ఎంతగానో వేస్తున్నాను. అస్సలు అంటే అప్పుడప్పుడు మనం ఎట్లా పంటలు పెట్టలేం కాబట్టి క్యారెట్, బీట్రూట్ ఇలా ప్రతి ఒక్కటి ఆకుకూరలు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంటాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం చాలా మంచిది అన్నట్టు. విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మంచిగా అయితే దొరుకుతాయి. మనం కొనాల్సిన అవసరం అయితే ఉండదు. మనం పండించిన పంట మనం వండుకొని తినడానికి మనకెందుకు చెప్పండి అంత బద్ధకం. ఇంకా నేను క్యారెట్ పళ్ళెం చేస్తుంటే మా పాప అయితే పూలు అయితే కుడతా ఉన్నిందా. ఇంకా మళ్ళీ మన ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ చితుకులు, చెత్తలు, నీళ్లు, బోళ్ళు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసేసిన తర్వాత మళ్ళీ అయితే చేసుకుందాంలే అన్నట్టు అదిగోండి ఇంకా పళ్ళెం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారా ఏ విధంగా అయితే కంప్లీట్ చేసేసానో? చూడండి ఎంత చక్కగా అయితే బాగా అయితే మగ్గిపోయింది. మా అమ్మ అయితే చేసే విధానం వేరు, నేను చేసే విధానం వేరు. నేనైతే ఈరోజు అయితే కొత్తగా ట్రై చేశాను, మస్తు అయితే ఉన్నది. ఇంకా ఈవినింగ్ టైము చపాతీ అయితే చేసుకుంటున్నామండి. క్యారెట్ పళ్ళెంలోకి చపాతీ అయితే రుద్దేశాను. ఇంకా మా వారైతే కాలుస్తున్నారు. కాల్చింది రెండు చపాతీలు అయితే నా ప్లేట్లోకి అయితే వేయించారన్నమాట. అవి రుద్దడం పక్కన పెట్టేసి నేనైతే తినడం అయితే స్టార్ట్ పెట్టిన. తినేసిన తర్వాత మళ్ళీ రుద్దుదాంలే అన్నట్టు, అంటే మధ్యాహ్నం కూడా భోజనం అయితే చేయలేదు. ఇంక అందుకని చెప్పేసి తింటున్నానండి. ఇంక ఇది అండి ఈరోజు ముచ్చట. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.